ఏ హాయ్ గైస్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ యోగ్లేష్ యూనివర్స్. ఇప్పుడే వార్ 2 మూవీ రిలీజ్ అయింది. సో మూవీ చూసా, ఎట్లుంది ఏంటి అనేది నా జెన్యూన్ రివ్యూ చెప్తా. అది ఎట్లంటే నాకు దీంట్లో పాజిటివ్ ఏమొచ్చింది, నెగిటివ్ ఏమైంది, అసలు మూవీ ఎట్లుంది, వాళ్ళ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలుకి ఎట్లా చెప్పారు అంటే వాళ్ళు చెప్పిన మాటలకి ఆ మూవీకి మ్యాచ్ అయిందా లేదా అనేది చెప్పేస్తాను అనమాట. ఈ మూవీ ఏం లేదు, పక్కా లైక్ ఎట్లంటే బాగుంది. మొత్తం ఫైటింగ్ సీరీస్ అంతా బాగుంది. ఫస్ట్ పాజిటివ్ థాట్స్ పెట్టుకుంటే ఎన్టీఆర్ ఇంట్రో ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంది ఆ ఇంట్రో. ఎన్టీఆర్ది వచ్చేటప్పుడు మాత్రం నిజంగా ఆ ఇంట్రో మాత్రం నీవు కొత్తగా చాలా బాగుంది. అది రితిక్ రోషన్ వచ్చింది మాత్రం ఓకే మనకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా, మన తెలుగు వాళ్ళు అందరూ అందరం ఏమనుకుంటే ఎన్టీఆర్ డామినేట్ చేయాలి మూవీలో అని అనుకుంటాం కదా. సో పక్కా అయితే డామినేట్ చేసేసాడు. ఆ సీన్స్ కూడా ఉన్నాయి. నాకు ఒక్క సీన్లో మాత్రం అసలుకి సెట్ అవ్వలేదు అనిపించింది, సన్నగా బాగలేదు ఒక సీన్ మాత్రం. మిగతాదంతా బాగానే ఉంది. అలాగే రితిక్ రోషన్ పాట పెట్టుకుంటే ఓకే, చాలా అంటే చాలా మంచిగా చెప్పాడు. స్టోరీ ఎట్లా పోతుందో నీకు అర్థం కాదనమాట. ఆ ట్విస్టులు ఇదంతా నీకు అర్థమవుతుందా అవ్వదా అనేది ట్విస్టులు మాత్రము కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు. వాళ్ళు చెప్పినంత ట్విస్ట్స్ అనిపించదు. ఆ సాంగ్ ఉంటుంది భయ్యా, అబ్బా అరాచకం సాంగ్ అయితే. ఆ సాంగ్ మాత్రం సాంగ్ కోసం సినిమా పోవాలనిపిస్తుంది. సో నాగవంశీ చెప్పినట్టు ప్రజల చేతిలో మూవీ పెట్టినారు కదా, ప్రజలు మాత్రం జెన్యున్ రివ్యూ చెప్తారు. దానికి ఎలాంటి దోకా లేదు. సో మనం హ్యాపీ ఫీల్ అవుతాం, సాడ్ అయితే సాడ్ ఫీల్ అవుతాం. నాకైతే జెన్యున్ రివ్యూ ఏమనిపించిందంటే వాళ్ళు యావరేజ్ కాదు, బిలో యావరేజ్. ఎన్టీఆర్ అన్న సైడ్ మాత్రం మస్తుగా ఉంది అన్న యాక్టింగ్ కానీ ఇదంతా. నెగిటివ్స్ ఏంటంటే ఆ స్టోరీ ఎట్లా పోతుందో మనకు తెలియదు అనమాట. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినంత ట్విస్టులు అసలు ఉండవు ఆ స్టోరీలో. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్. ఆ ట్విస్టులు అయితే ఆ సాంగ్ ఒకటి, ఫైట్ మాత్రం క్లైమాక్స్లో 2-3 సీన్స్ ఉంటాయి అనమాట. వాటిలో సీన్స్ ఫైట్స్, ఆ ఫైట్స్కి అయితే ఫిదా. ఆ ఫైట్స్కి ఆ లాస్ట్ ఉన్న క్లైమాక్స్కి అసలుకి మరి రెండు కాలర్ ఎగేసాడు కదా అన్న అని ఫ్యాన్స్ అనుకోవచ్చు. అన్న పార్ట్ వరకు అయితే ర్యాంప్ అనమాట. అదొక అన్న పార్ట్ వరకు అయితే అవసరం. ఆ తర్వాత ఏమవుతుంది అనేది థియేటర్లో మీరు కూడా చూసి కమెంట్ చేయండి. నేనేం లైక్ ఎట్లా అంటే వన్ సైడ్ చేసి అట్లా ఇట్లా చెప్పలేదు. రితిక్ రోషన్కి అయితే మనం అనుకుంటాం కదా ఏమన్నా డామినేట్ చేస్తాడేమో, అంటే మంచి పర్సనాలిటీ కదా, ఏమన్నా డామినేట్ చేస్తారేమో అట్లా ఇలాను. అస్సలు లేదు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఆరాంగా నువ్వు ఆల్మోస్ట్ సీన్స్ ఒక 10-15 సీన్స్ ఉంటాయి. మధ్యలో లేస్తే అసలు ఎట్లుంటా ఫైట్ కానీ ఒక్క సీన్ మాత్రం చాలా అసలు ఏంది ఇంత సన్నగా ఉన్నాడు, అసలుకి పక్కన సెట్ ఉండనమాట రితిక్ రోషన్ పక్కన. అదొక్కటి నాకు కొంచెం బాధగా అనిపించింది. మిగతా మాత్రం చాలా బాగుంది. యావరేజ్ మూవీ, బిలో యావరేజ్ మూవీ. ఎవరేమనుకున్నా ఇది జెన్యున్ రివ్యూ, నాకు నచ్చింది చెప్తా. ఎన్టీఆర్ అన్న మాత్రం సినిమాలో మాత్రం మామూలు లుక్ కాదు, చాలా బాగున్నాడు. ఇది ఒకటి. కాకపోతే వీళ్ళైతే ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీళ్ళు చెప్పారో దానికి మ్యాచ్ అవ్వలేదు. అదొకటి పెద్ద డిసప్పాయింట్ అనిపిస్తుంది. అది మీరు కూడా చూసి చెప్పండి, ఇది డిసప్పాయింటా అసలు ఏంటా అనేది మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇది మరి ఇంత రాడ్ ఉంది, కొందరు ఉండేసింది మా సినిమాలోనే కొంచెం బోరింగ్ ఫీల్, స్లోగా వెళ్తుంది మూవీ అంతా, చాలా డల్గా స్లోగా. వాళ్ళు ఏమైనా ఎలివేషన్ సీన్స్ వచ్చినా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది తప్పక నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏమనిపించలేదు. ఇప్పుడు కూలీ మూవీ సినిమా ఉంది, అది కూడా చూసి రివ్యూ చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో. సో ఈ మూవీ ఎట్లుంది ఏంటి అనేది మీ మాటల్లో ఒకసారి కమెంట్ చేయండి. అది నెగిటివ్ అయినా బ్యాడ్ అయినా నాకు అనిపించింది చెప్తున్నా. సో ఈ వీడియో ఇంతకే బాయ్ గైస్, మళ్ళీ కూలీ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.